నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. పెంపుడు జంతువుల్ని ప్రేమించటం అందరికీ అలవాటే. కాకపోతే ఆ పెంపుడు జంతువులతో చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఇప్పుడు నెటిజన్‌లు ఔరా అంటున్నారు. ఒక హీరోయిన్ చేసిన పని ఇప్పుడు నెటిజన్‌లు ఏంటమ్మా ఇదని ఒక 2 ఇప్పుడు నెటిజన్స్ అందరూ కూడా డాగ్ లవర్స్, నార్మల్ పీపుల్ అంతా వేరైపోయి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఇలాంటి వివాదాలొచ్చినప్పుడు ఎలా స్పందించాలి? అలాగే అసలు ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? డీటెయిల్‌గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. హలో సార్. నమస్తే. విజ్ఞాన్ గారు, మన టీనా శ్రావ్య ఆహ్, చిన్న చిన్న సినిమాల్లో కొంచెం హీరోయిన్. సో, ఆమె ఒక మేడారం జాతరకెళ్ళి తన పెంపుడు కుక్కకి బంగారం, అంటే అక్కడ బంగారం తూచి అమ్మవారికి నైవేద్యంగా ఇస్తారు. సో, కుక్కకి తూచి నైవేద్యం ఇచ్చిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. దీని గురించి మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు? అసలు ఏంటిది? మనం ఒక 4, 5 డేస్ నుంచి చూస్తే వాటి చుట్టే తిరుగుతుంది. చాలా మందికి తెలియని విషయం కొత్తగా కనిపిస్తే అది గుడి ఆవరణలోనో లేకపోతే దైవత్వానికి సంబంధించిందో ఉంటే అది ఆచారమా, అపచారమా, లేకపోతే ఇంకేమన్నా అయిపోద్దా అన్న భయంలో బ్రతుకుతా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు వేసిన నల్లపూసలు ఇంకొకరు వేసుకోవచ్చా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక ఆర్టికల్ వస్తుంది. దాని మీద నిమగ్నం నమ్మో ఎందుకు వచ్చిన గొడవలే, మళ్ళీ ఏమన్నా ఇద్దేమో. పూజ మందిరంలో ఏనుగు బొమ్మ ఉండొచ్చా, ఎలక బొమ్మ ఉండొచ్చా, లేకపోతే అది ఉండొచ్చా, ఇది ఉండొచ్చా. నెక్స్ట్, ఇంట్లో అదేంటిది పూజ గది చుట్టూ కుక్క తిరగొచ్చా, తిరగకూడదా. మనం ఇంట్లో అంటే బెడ్రూమ్ ఉన్నట్టుగానే ఒక పూజ గది కూడా ఉంటుంది. లేదన్నా ఒక కంపార్ట్మెంట్ అన్న తెచ్చుకుంటాం. మనతో పాటు మన కుక్క కూడా తిరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళకూడదని దానికి తెలియదు, వెళ్ళకూడదన్న రూలు లేదు. కొంతమంది అలా రాస్తూ ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఈ ఏంటిది 4 లవంగాలు దానం చేస్తే మీకు అదైపోతుంది, ఉప్పు చేయి మారితే ఇదైపోతుంది, ఇంకేదో చేస్తే ఇదైపోతుంది. ఇట్లాంటి నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు మేడారం అనే ప్రదేశం ఏంటంటే అసలు అక్కడ దేవుళ్ళే ఉండరు. అంటే విగ్రహాలు ఉండవు నీకు ప్రత్యేకించి. ఇప్పుడు ప్రత్యేకించి అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. కానీ ఎక్కడి నుంచో వెదురు రూపంలోనో కుంకుమరిన రూపంలోనో అమ్మవారిని తీసుకొచ్చి పూజ చేస్తూ ఉంటారు. మొత్తం ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర కుంభమేళ తర్వాత. ఇంచుమించు కుంభమేళకి ఈక్వలే, అతిపెద్దది చిన్నదని మనం చెప్పలేము. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలందరూ ఆ రోజు అక్కడే ఉంటారు. ఈ వేరే అయినా దేశ విదేశాల నుంచి వస్తారు, కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ నుంచి చెందిన వాళ్ళందరూ కూడా ఆ 3 రోజులు అక్కడే ఉంటారు. ఎన్ని ఊర్లలో ఉన్న వాళ్ళైనా, లేదా సమ్మక్క సారలమ్మ గద్దెలు వేరే వేరే ఊర్లలో ఉంటే అక్కడ కూడా ఈ వేడుకను జరుపుకుంటారు. అట్లాంటి ప్రదేశంలో ఒక ఆచారం ఉంది. అమ్మవారికి నిలువెత్తు బంగారం ఇస్తే మీ కోరికలు నెరవేరుతాయి, లేదా కోరిక నెరవేరితే నేను బంగారం ఇస్తాను అని మొక్కుకొని వాళ్ళు ఉంటారు. నెరవేరితే ఇప్పుడు తిరుమలకి వెళ్ళినప్పుడు గుండు కొట్టించుకుంటానని ఎలా మొక్కుతామో ఇది కూడా అంతే. పీర్ల పండుగ వచ్చినప్పుడు దస్తి కడతాము అని మొక్కుకుంటారు. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న నమ్మకాలు చాలా మందికి ఉంటాయి. సేమ్ మనం బోనం సమర్పించుకున్నట్టే. ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఇప్పుడు మీకే ఏదో అనుకున్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, అమ్మో అమ్మవారి దయ అనుకొని ఈసారి మేడారం వచ్చినప్పుడు మీకు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటాను. కుక్క కూడా ఒక ప్రాణియే కదా, దానికి కూడా ఏదో ప్రాబ్లం వచ్చింది, అది మొక్కుకోలేదు కానీ దానికి తెలియదు కదా. కుక్కలకి కుక్క దేవుళ్ళు లేరు, ఎక్కడికో కుక్క గుళ్ళు లేవు పాపం. అందుకని చెప్పి వాటికి అవి తెలియని కూడా తెలియవు. మనకు తెలుసు కాబట్టి వాటి ఆసరా చూసుకుంటున్నాం కాబట్టి అమ్మో ఇది అల్లాడిపోతుంది, ఏమవుతుంది భయపడింది పాపం ఆవిడ. మంచిగా అన్ని సక్రమంగా జరిగింది, మునుపటిలాగా చక్కగా అటు ఇల్లంతా తిరుగుతూ ఉంటే నీకేదో సమర్పించుకుంటాను దేవుడా అని మొక్కుకుంది. దానికి కాబట్టి మొక్కు దాంతోనే తీర్చాలి నిలువెత్తు బంగారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆలయాల్లోకి కుక్కల్ని అనుమతిస్తారా లేదో నాకు తెలియదు. రీసెంట్గా ఒక ఆంజనేయ స్వామి గుడో లేకపోతే శివుడి గుడో తెలియదు, ఎవ్రీడే ఒక కుక్క వచ్చి అక్కడికి పూజలు చేస్తూ ఉంది. దీంతో అంటే వాళ్ళందరూ ఆ పూజలు అది ప్రతిరోజు అలా చేయటం చూసి ఆ కుక్కకి పూజ చేయడం స్టార్ట్ చేశారు. వావ్, నైస్. బేసిక్గా కాలభైరవుడు ఏంటి అంటే ఇక్కడ మనకి కాన్ఫ్లిక్ట్,
అన్య ప్రాణులు ఎవరైతే మనకి ఓన్లీ గోమాతకు మాత్రమే గుడిలోకి ఎంట్రన్స్. అవును. మిగతా ఏ జీవికి కూడా మేబీ కొన్ని చోట్ల కోతులు వస్తాయి. కోతులు వస్తూ ఉంటాయి, కానీ వీళ్ళెవరు తీసుకెళ్లి పెట్టరు. ఉమ్. స్వయంగా ఒక మనిషి తీసుకెళ్లేది ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ఆవు మాత్రమే, అవును. గోమాత మాత్రమే. సో ఇప్పుడు అన్య ప్రాణులు ఏవి కూడా గుళ్ళోకి వెళ్ళటం నిషిద్ధంగా మన సైడ్ అంతా భావిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇది ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అది నార్త్ సైడ్ లో, ఇది ఇప్పుడు జరిగింది కంప్లీట్ గా మన హిందువుల మనోభావాలు మేడారం జాతర అనే దీంట్లో జరిగాయి. సో దీన్ని ఎట్లా చూడాలి? సరే, దేనికే చెప్పాలంటే ఇప్పుడు అది ఆవిడ పెంచుకున్న కుక్క కాబట్టి ఆవిడ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ బరువు తూకం వెయ్యి అంటే చూసేవాళ్ళు దాన్ని ఏంటిది అపచారం అయ్యో అయ్యో అన్నారు. పెంపుడు కుక్క కాదు, కాసేపు వదిలేద్దాం. వీధి కుక్కలు లక్షలు ఉన్నాయి. మేడారం చుట్టుపక్కల ఊర్లలో కూడా బోల్డని కుక్కలు ఉంటాయి. తెలుసో తెలియక ఆ కుక్క ఎక్కడి నుంచి వచ్చి కూడా తూకం మీద ఎక్కి కాసేపు అలా కూర్చుంటే అపచారం ఎలా అవుతుంది? అప్పుడు పూజలు చేస్తారు కదా. ఇప్పుడు నేను చెప్పిన కాన్ఫ్లిక్ట్ తో ఇప్పుడు నేను చెప్పాను రోజు వచ్చి పూజ చేస్తోంది, అది దానికే పూజ చేయడం స్టార్ట్ చేస్తారు. అవును అవును అవును. సో అట్లా వచ్చి కూర్చుంటే అమ్మ ఈ రూపంలో వచ్చావని చెప్పి చేస్తారు. అక్కడ కూడా ఆ కుక్కని ఎవరు రప్పించుకోగలిగారో ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ పాపం ఆవిడకు మాత్రం దీనికి మంచి జరగాలని అమ్మవారికి మొక్కుకుంది. ఎందుకు ఫస్ట్ అమ్మవారు రూపం లేదని స్టార్ట్ చేశానో, ఒక రూపం లేని అమ్మవారినే అంత ఇదిగా మీరు కొలుస్తున్నప్పుడు ఓకేనా, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఇక్కడ కుక్కలు నిషేధం, రాకూడదు, బెల్లం సమర్పించకూడదు అని లేవు, ఎక్కడా లేవు. ఏ గుడి దగ్గర కూడా ఉండవు నాకు తెలిసినంత వరకు అయితే. నేనైతే ఎప్పుడు చూడకుండా ఏమన్నా గుడిలో ఉందేమో నాకు తెలియదు. బట్ క్షుణకాలు రాకూడదు అని ఎక్కడ బోర్డులు లేవు, తేయకూడదని ఎక్కడ బోర్డులు లేవు. అవి కూడా ప్రాణులే, వాటికి కూడా ఉంటాయి. ఇప్పుడు నువ్వెలా పూజించుకుంటున్నావో వాటికి కూడా ఉంటుంది. రోడ్డు మీద అదేంటిది కుంటుతా కుక్క నడుస్తూ ఉంటుంది. అన్ని కుక్కల్లాగే నేను నడవాలన్న కోరిక దానికి ఉంటుంది కదా. జీవితాంతం కుంటుతూనే చావాలని దానికి అనిపించదు, దానికి ఉంటుంది. నీకంటే సౌలభ్యం ఉంది కాబట్టి దేవుడా నా కాలు బాగా చేయని మొక్కుతున్నావు. వాటికి ఎవరికి చెప్పుకుంటారు? పెంపుడు కుక్క కాబట్టి ఒక ఆవిడ పాపం తీసుకెళ్ళగలిగింది. నెక్స్ట్ కాలభైరవుడు అంటారు కుక్కల్ని కూడా. కాలం అంటే బ్లాక్ డాగ్స్ ఎవరి దగ్గరైనా ఉంటే దేవుళ్ళ పూజిస్తారు. ఇంకా చెప్పాలి ఎందుకంటే కాలభైరవుడు అనే పేరుంది కాబట్టి. ఈవెన్ పెంచుకునే వాళ్ళు కూడా వాళ్ళ కుక్కల్ని వాళ్ళతో పాటు ఈక్వల్గా చూసుకుంటారు. అది పాటీకి వెళ్ళిందా, టాయిలెట్కి వెళ్ళిందా, ఏమంత మైండ్లో. మన ఇంట్లో పిల్లలు ఎలా పెరిగారో మనం ఎలా పెరిగామో అది అంతే. సింపుల్గా చెప్పాలి అంటే ఆవిడ చేసిన దాన్ని మెచ్చుకోక చాలామంది ఇది అపచారం. సరే ఇది అపచారమే, ఏ శాస్త్రంలో రాస్తుంది? సమ్మక్క సారక్క గారి చరిత్రలో ఎక్కడైనా సరే ఇంతకు ముందు ఇలాంటి జరిగింది అని ఏమైనా ఏమీ లేదు, ఎవరు రాయలేదు. మన పురాణాల్లోనూ కూడా ఎక్కడ చెప్పబడలా కుక్కల ఆలయాల్లోకి వస్తే ఇలా జరుగుద్ది, దానివల్ల ఇలా ఉంది అలా ఉందని. దేవుడితో పోల్చారే తప్పితే కుక్కల్ని నేను ఎప్పుడు కూడా ఎక్కడా చూడలా. ఇప్పుడు అంటే మన కర్మగాలి వీధి కుక్కల గురించి. కాలభైరవుడు అంటే మనకి కాశీ పుణ్యక్షేత్రంలో వన్ ఆఫ్ ద క్షేత్రపాలకుడిగా మనం పూజిస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడంటే వీళ్ళందరూ వీధి కుక్కలు అని చెప్పి ఈ టాపిక్ బాగా హైలైట్ అవుతున్న కొద్దీ కుక్కల్ని తీసేయాలి, అటేయాలి, ఇటేయాలని గొంతులు లేస్తున్నాయి కదా. ఈ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వీళ్ళందరికీ ఏమో మరి కొంచెం అనిపించి దీన్ని ఏదో కాన్ఫ్లిక్ట్ ఏదైనా చేస్తే ఇంకో రూట్లో వెళ్తుంది అనుకున్నారేమో తెలియదు. కానీ కరెక్ట్ టైంకి ఇప్పుడు నిన్ననే రేణుదేశ ప్రెస్ మీట్ పెట్టి అదంతా పెద్ద ఎత్తున అందరూ చర్చలు మనము మాట్లాడుకున్నాం, అన్ని ఛానల్స్ బాగా కవర్ చేశాయి. ఈ టైంలో ఆవిడ ఇన్సిడెంట్ చేసింది కాబట్టి అది అంత వైరల్ అయింది. లేకపోతే యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా కొంతమందికి కూడా ఆలోచన వచ్చి వాళ్ళ ఇంట్లో కూడా కుక్కలనే కాదు, పిల్లులో ఇంకేమైనా వాళ్ళు పెంచుకునే జంతువులకి కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా, సరిగ్గా కళ్ళు కనబడకపోయినా, ఏదైనా గాయాలైనా అనుకోకుండా మనకు తెలియకుండా టైర్ కింద పడుతూ ఉంటాయి. పాపం వాటికి తెలియదు, పైనుంచి దూకి గాయాలు అవుతూ ఉంటాయి, వాటికి తెలియదు. వాటికన్నా సరే అమ్మ ఇక్కడ పెట్టేసి ఏదో ఒక చిన్న దాన్ని కూడా బొట్టు పెట్టింది ఆవిడ నీట్గా. యాక్చువల్గా చెప్పాలంటే బొట్టు పెట్టి మళ్ళీ అది కుక్కకు బొట్టు పెట్టడం కూడా తప్పంటారేమో నాకు తెలియదు. లేదండి, మనకి కాలభైరవునికి పూజ అని చెప్పి దీపావళి తర్వాత ఒక డే ఉంటుంది. కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఏదైతే నల్ల కుక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చేసి పూజ చేసి, వాటికి కాశీ నుంచి వచ్చాక పూజ చేసి గారెల దండ వేసి వాటిని తృప్తిపరిచిన తర్వాతే వాళ్ళ కాశీ యాత్రను ముగించుకున్నట్టు భావిస్తారు. ఓ నైస్, ఇది నాకు నిజంగా తెలియదు. బట్ నువ్వు చెప్తుంటే నచ్చింది. సీరియస్, ఐ డోంట్ నో.
నాకు ఇంతకుముందు ఇది తెలియదు. ఆ కాలభైరవుడిని మనం పూజించేది తెలుసు, కానీ యాత్ర ముగించుకునే ఈ సందర్భం నాకు తెలియదు. దీంతోనే వాళ్ళ యాత్ర స్టాప్ అవుతుందని చెప్పి అంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఎక్కడ దొరకాలి ఆ టైంకి బ్లాక్ డాగ్స్? వీధి కుక్కలు ఉంటాయండి, అవును. వెతుక్కుంటూ కూడా వెళ్తారు. అప్పుడేమో నీకు నీ అవసరం ఉన్నప్పుడు వీధి కుక్కల్ని వెతుక్కుంటూ వెళ్ళావు, అవి నీ దగ్గరకు వచ్చినప్పుడేమో నీకు కంప్లైంట్స్ వచ్చాయి. మై గాడ్, చూడు, అంటే నీ అవసరం ఉంటే నీకు కాకి కావాలి, కుక్క కావాలి, అన్నీ కావాలి. నీ అవసరం లేకుండా వస్తే నీకు అపచారాలు ఇంకేవో ఏవేవేవో జరుగుతూ ఉంటాయి. మనిషే కదా ఇలా తయారయ్యేది నిజంగా చెప్పాలి అంటే. సరే, మనిషి కాదు, మనిషి ఆలోచన. అంటే గుణం మంచిదే బుద్ధి చెడ్డది, బుద్ధి మంచిదే గుణం చెడ్డది అని మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే వీడికి రాకపోయిన ఆలోచనలు పక్క వాళ్ళు చెప్పేదాన్ని నమ్మి కూడా నిజమేనేమో అనుకుంటారు. నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పింది, యాక్చువల్గా ఇంట్లో పూజలు చేసేటప్పుడు కుక్కల్ని రానివ్వకూడదు అని ఒక టాపిక్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే, ఈ సెలబ్రిటీ ఒక అమ్మాయి సిరి హనుమంతు అనుకుంటా, వాళ్ళ ఇంట్లో ఒకరోజు పూజ చేస్తా ఏదో హోమము వ్రతము ఏదో చేసుకుంటూ పక్కన కుక్కను కూర్చోపెట్టుకుంది. దానికి కూడా హారతులు ఇచ్చి ఏదో చేసింది. ఇంటర్నెట్లో ఫోటో పెడితే చాలామంది దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు. పూజ చేస్తూ అక్కడ కుక్కను ఎలా పెడతారు, అలా ఎలా, అదేంటి ఇదేంటి. ఒక్కటండి, మనకి ఒక ఇంగితం ఉంటుంది ఎందుకు పూజ దగ్గర పెట్టద్దు అంటారంటే, ఇప్పుడు పూజ చేస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రసాదాలు పెడుతూ ఉంటాం. ఆ ప్రసాదాలు అవి తింటాయి, దేవుడికి మనం నివేదించకుండా దానికి ఆ ఇంగితం లేదు. సో అట్లా కళ్ళ ముందు వాసనతో పెట్టేసరికి వచ్చేస్తుంది. ఆ ఇంగితం లేక అది ఎక్కడ ముట్టుకుంటాదో అన్న దీంతో వాటికి జ్ఞానం లేదు కాబట్టి దూరంగా ఉంచండి. భయం కూడా ఉంటది, ఎందుకంటే కుక్కలకి కర్పూరం వాసన పడదు. క్యాంఫర్ స్మెల్ మీరు పెడితే వాటికి ఇరిటేషన్ వస్తుంది. అవును, కాబట్టి అది ఎక్కడ తింటే దానికి ఇంకేమైద్దేమో తెలియకుండా ఇంకా పసుపు తిన్నా కుంకుమ తిన్నా మనకు తెలియదు. మనం ఇలా ఉంటాం కదా కళ్ళు మూసుకొని, ఇలా అయితే చూడం కదా పూజ చేసే టైంలో. అది వచ్చి ఏం చేస్తుంది అన్న ఒక భయంతో కూడా మనం పెట్టుకుంటాం. అంతేగాని రాకూడదు, అది అక్కడ ఉండకూడదు అన్న రూల్ లేదు. ఇంకా కావాలంటే ఆ విగ్రహాలతో పాటు ఆ కుక్కను కూడా అక్కడ పెట్టుకొని పూజ చేయండి, మీకు ఇంకా పుణ్యం వస్తుంది చెప్పాలనుకుంటే. బట్ అట్లేం లేదు. ఆ టైంలో అది వైరల్ అయింది. నేను ఒక పెద్ద ఆవిడని అడిగితే ఆవిడ ఏం చెప్పిందంటే, అంటే కుక్కలకు కూడా అదేంటిది ఇప్పుడు లేడీస్ లాగే సమ్ టైమ్స్ పీరియడ్స్ ఆ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కాబట్టి అది అపచారంలా ఫీల్ అవుతారు, అది అలా తిరుగుతూ ఉంటుంది. ప్రతి జీవి అవుతుందండి అని ఆవిడ అలా చెప్పింది. ఓకే, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. సర్లే, ఎందుకు రావుమా, ప్రతి జంతువుకు ఉంటాయి. మరి అప్పుడు ఆవు నీకు పవిత్రమైనప్పుడు కుక్క ఎందుకు కాదు? ఆ టైంలో ఇంకా పవిత్రంగా చూస్తారు. అండ్ తర్వాత ఆవు ఈనితే జున్ను కోసం వెయిట్ చేయడం, దూడ పిల్లని కూడా చక్కగా పూజ చేయడం, దానికి మొత్తం అన్ని. ఇంకా చెప్పాలంటే ఎలా హింస పెడతారంటే, ఆవుని కూడా హింస పెడతారు వీళ్ళు. పొరపాటున అది దైవత్వం కలది అని చెప్పినందుకు ఇన్ని దండలు వేసేస్తారు. దానికి ఇరిటేషన్, నువ్వేదో చేస్తున్నావు అనిపిస్తుంది. కొమ్ములకి పసుపులు కుంకుమలు రాసేస్తారు, ముక్కు దగ్గర మూతి దగ్గర పసుపు కుంకుమ పోస్తారు, ఒంటికి పెయింట్లు వేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఓము ఇంకేవో రాసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇరిటేట్ అవుతాయి, అంటే నువ్వేదో చేస్తున్నావు అని ఫీల్ అవుతాయి, భయపడతాయి. అట్లా కూడా చేయకూడదు, వాటిని ఎక్కువ భయపెట్టద్దు. అవసరమైతే 4 పండ్లు తినిపించు, పంపించు, చాలు, ఇనఫ్. నువ్వు మొక్కు దూరం నుంచి, లేదా గృహప్రవేశానికి ఇంట్లో తిప్పాలని ఉంటుంది కదా, అలా అయినా చేసుకో, నష్టమేం లేదు. కానీ వాటిని కూడా భయపెట్టొద్దు. చాలామంది ఇప్పుడు సంక్రాంతి టైంలో కూడా హరిదాసులు వస్తుంది, దాన్ని బాగా డెకరేట్ చేస్తారు కదా, అది డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. వాటితో చేయించడం ఒకటి, అంటే వాటికి అలా అలంకరించడం ఒక ఎత్తు అయితే, వాటితో విన్యాసాలు చేయిస్తారు, దానికోసం అవి ప్రాక్టీస్ చేయిస్తారు. అవును చేయిస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. కాకపోతే సరే, పొలం దున్నడం అవి అంటే మనకు పురాతన కాలం నుంచి వచ్చిన ఆచారాలు కాబట్టి ఇట్స్ ఓకే. కొన్ని ఆచారాలు ఓకే, అవి ఇప్పుడు వాటికి కూడా ప్రత్యామ్నాయం వచ్చేసాయి, వాటిని పక్కన పెట్టారు. కాకపోతే ఇప్పుడు ఆ జీవుల్ని అట్లా కష్టపడడం కూడా తప్పే కదా. తప్పే, గానుగ నూనెలకైనా తప్పే కదా. అది ఎందుకు తిరగాలి నీ నూనె కోసం, నువ్వు పెట్టే పిడికిడి గడ్డి కోసం? దానికంటే జీవితం ఉంది కదా. నువ్వు పెట్టే గడ్డే తినాలని కూడా దానికి రూల్ లేదు. అది వెళ్తే ఎక్కడైనా దాన్ని నచ్చింది ఏదైనా తింటది. నువ్వు పొరపాటున ప్లాస్టిక్ సంచులు పడకపోతే చాలా అక్కడిక్కడ అది నాకు నచ్చిందల్లా తినుకుంటుంటది, హాయిగా ఉంటుంది. బలవంతంగా హింసిస్తారు. ఇంకా నయం కుక్కల చేత చేయించుకోలేదు, ఒక చిన్న రోళ్ళు కట్టి మినపిండ్లు, ఆ పిండ్లు, ఈ పిండ్లు. లేదు, ఆ ఉంది అని తెలిసే వీడు దాన్ని కూడా ఉపయోగించేవాడే. 100% చేస్తాడు. దానికి ఆ స్టామినా ఉంది అని ఎవడన్నా పొరపాటున చెప్పాడు అనుకో, నువ్వు అన్నిటికీ, ఇంటి పనులకి వంట పనులన్నిటికీ ఉపయోగిస్తావు దాన్ని.
ఇట్లాంటి మనుషులు ఉన్నారు. బట్ ఏదేమైనా ఈ అమ్మాయి చేసింది అయితే నేను తప్పుగా భావించట్ల. ఆమె తనలా తనకు తాను గౌరవం ఇచ్చుకుంటుందో, తను పెంచుకునే ఆ శునకమో ఇంకే జీవైనా సరే ఆమె అదే గౌరవం ఇస్తుంది. నువ్వెలా భక్తి శ్రద్ధలతో ఉన్నావో దానికి కూడా అలాగే ఉంది. నువ్వు తినే తిండి ఎలా తింటావో దానికి కూడా అలాగే ఫీడ్ చేస్తుంది. నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడికి ఎలా చెప్పుకుంటావో దానికి చెప్పుకోలేదు కాబట్టి దాని తరఫున ఈమె వకాల్తా పుచ్చుకొని చెప్పుతుంది, కష్టం వచ్చినా నష్టం వచ్చినా. అలా ఒక సిచ్యువేషన్లో అక్కడ నమ్మిన కోరికలు తీరితే ఏదో ఇచ్చుకునే అక్కడ ఉంది కాబట్టి, ఆ కార్యక్రమం ఉంది కాబట్టి ఆవిడ అటెండ్ అయ్యి ఫుల్ఫిల్ చేసేసింది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఎక్కడ ఏ తప్పు లేదు. దీన్ని ఇష్టం ఉన్నట్టు నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు వాళ్ళ కర్మ, మనం చెప్పలేం. ఎందుకంటే చెప్పినంత మారితే మారుతారు, కామెంట్స్ వస్తాయి. వి రెడీ టు ఫేస్ దట్. ప్రాబ్లం ఏం లేదు. మైగో సోషల్ మీడియాకి వచ్చాము అంటే అందరూ మనం చెప్పేది యాక్సెప్ట్ చేయాలని లేదు. నెగిటివ్స్ వస్తాయి, పాజిటివ్స్ వస్తాయి, కానీ ధైర్యంగా కూర్చుంటాం, నష్టమేం లేదు. పాజిటివ్ వస్తే ఓకే హ్యాపీ, నెగిటివ్ వచ్చినా పోనీలో ఇవాళ అవుతే రేపైనా అర్థం చేసుకుంటాడని. మనం ఏం తప్పు చెప్పలేదు. అండ్ అలాగని చెప్పేది వీళ్ళకి మూఢనమ్మకాలను కూడా రుద్దే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక్కడ పలానా దగ్గర ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఇది జరగబోయేది, దాని గురించే మాట్లాడా. థ్యాంక్ యూ వెరీ మచ్.